నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ హెడేక్ స్పెషలిస్ట్ ఎట్ గ్లినగిల్స్ హాస్పిటల్ లక్డీకపూర్. ఈరోజు మనం తలనొప్పి, తల ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పి ఎప్పుడో ఒకప్పుడు వచ్చేదే. సో తలనొప్పి ఎప్పుడు సీరియస్గా భావించాలి, మామూలుగా వచ్చే తలనొప్పికి సీరియస్ తలనొప్పి ఎలా గుర్తించాలి, మామూలు తలనొప్పి అనుకొని అశ్రద్ధ చేస్తే అది ప్రాణాంతకంగా కూడా ఎప్పుడు మారుతుంది, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా రెండు రకాల తలనొప్పులు ఉంటాయి. ఒకటి ప్రైమరీ హెడేక్స్. ప్రైమరీ హెడేక్ అంటే కారణాలు చెప్పలేం. మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్, ఇలా రకరకాల తలనొప్పులు ఉంటాయి. వేరే సెకండరీ హెడేక్స్ అంటే ఏదో కారణం ఉంది, అంటే మెదడు యొక్క రక్తనాళాల్లో తేడా జరగడం వల్ల, లేకపోతే మెదడు యొక్క పొరల్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, లేకపోతే మెదడులో ఏదైనా ట్యూమర్ లాంటివి ఉండడం వల్ల, రకరకాల వేరే కారణాల చేత అంటే గుర్తించదగిన కారణం చేత వచ్చేటువంటివి సెకండరీ హెడేక్స్. ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి ఎప్పుడు కూడా పెద్దగా సీరియస్ కాదు, మందులు వాడితే తగ్గిపోతాయి, మందులు వాడకపోతే రావచ్చు, కానీ అవి ఎక్కువగా ప్రాణాంతకం కాదు. వేరే సెకండరీ హెడేక్స్ అనేవి ఆల్వేస్ డేంజరస్. సెకండరీ హెడేక్స్ని మనము టైం లోపల గుర్తించకపోతే అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సెకండరీ హెడేక్స్లో ముఖ్యంగా అంటే అక్యూట్గా స్టార్ట్ అయ్యేవి, అంటే వెంటనే స్టార్ట్ అయ్యి ప్రాణాంతకంగా మారేవి కొన్ని రకాల హెడేక్స్ ఉన్నాయి. ముఖ్యంగా సిఎస్విటి, సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్. మన మెదడులో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ధమనులు అంటే ఆర్టరీస్, రెండు సిరలు అంటే వీన్స్. ఈ ధమనులు హృదయం అంటే మన హార్ట్ నుంచి రక్తాన్ని బ్రెయిన్కి తీసుకెళ్ళేవి, మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి. వేరే సిరలు ఆర్ వీన్స్ చెడు రక్తాన్ని తిరిగి మళ్ళీ గుండెకి తీసుకెళ్తాయి. ఏదైనా కారణం చేత ఈ సిరలలో వీన్స్ లోపల రక్తం గడ్డగడితే అది మళ్ళీ రక్తం వెళ్ళే దారి అడ్డుపడుతుంది, కాబట్టి ప్రెషర్ పెరిగిపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎవరికి వస్తుంది ఈ రకమైన రక్తనాళాల లోపల ఈ వీన్స్ లోపల రక్తం గడ్డగట్టడం అనేది? ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఓసీ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఆపే ట్యాబ్లెట్స్, పీరియడ్స్ రాకుండా ఆపే ట్యాబ్లెట్స్, ఒక్కోసారి పీసీఓడి ఉన్న వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్, లేకపోతే యాక్నీ ఉన్నవాళ్ళు అంటే ఈ రకంలో ముఖం పైన మచ్చలు యాక్నీ వచ్చే వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్, వీటి వల్ల అవి దాంట్లో ఉండే ఈస్ట్రోజన్ కాంపోనెంట్ వల్ల రక్తం గడ్డగడుతుంది. అదేవిధంగా కొన్ని రకమైన రక్త కణాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, జన్యుపరంగా రక్తంలో స్వతహాగా రక్తానికి గడ్డగట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళల్లో. తర్వాత బాగా డీహైడ్రేట్ అయ్యారు, ఎండలో బాగా పనిచేశారు, అప్పుడు రక్తం మొత్తం థిక్గా అయిపోయి బాగా చిక్కబడిపోయి ఆ ఎండలో డీహైడ్రేట్ అయిపోయి గడ్డగట్టవచ్చు. ఇంకా రకరకాల కారణాల వల్ల రక్తం అనేది గడ్డగడుతుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, యాప్లా సిండ్రోమ్ అంటారు, వీటిల్లో కూడా రక్తం గడ్డగడుతుంది. ఇది చాలా డేంజరస్, ఇది లైఫ్ థ్రెటనింగ్. ఎందుకు అంటే వితిన్ టైంలో కనుక మనం గుర్తించి అటెన్షన్ ఇవ్వకపోతే ఆ తలనొప్పి అనేది ఆ పెరిగిపోయి ఆ రక్తనాళం ప్రెషర్ ఎక్కువైపోయి పగిలిపోతే బ్లీడింగ్ అయితే మనకి ప్రాణాంతకంగా మారచ్చు. కాబట్టి అసలు ఏదైనా కొత్తగా తలనొప్పి స్టార్ట్ అయింది, క్రమంగా పెరుగుతుంది, పడుకుంటే ఎక్కువ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్చరల్ వేరియేషన్, పడుకుంటే తలనొప్పి పెరుగుతుంది, లేకపోతే నిలబడ్డప్పుడు తలనొప్పి పెరుగుతుంది, ఇది డేంజరస్. న్యూ ఆన్సెట్ హెడేక్ డేంజరస్. ఎప్పుడు కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత తలనొప్పి స్టార్ట్ అయిందంటే ఏదో ఉంది అని అర్థం, అలాంటి వాళ్ళలో డేంజరస్. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి వస్తుంది అంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, మెనింజైటిస్ ఆర్ ఎన్సెఫలైటిస్ వల్ల తలనొప్పి వస్తుంది. అదేవిధంగా తలలో ఉండేటువంటి అదర్ ఇవన్నీ ఉన్నాయి, ఈ భాగాలు అంటే కంటికి సంబంధించినటువంటిది, లేకపోతే ఈ పంటికి సంబంధించింది, ఈ జాయింట్లకు సంబంధించింది, వీటిల్లో చెవిలో సంబంధించింది, చెవిలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల, ఇలా రకరకాల సెకండరీ కారణాలు ఉంటాయి. కారణాలు ఇవి ఎప్పుడూ కూడా డేంజర్గా మారే అవకాశం ఉన్నటువంటి కారణాలు. ప్రైమరీ హెడేక్స్ అనుకోండి, మనము మందులు వాడకపోయినా ప్రాణాంతకం కాదు, తలనొప్పి మిమ్మల్ని బాధించవచ్చు, మిమ్మల్ని వేధించవచ్చు, కానీ ప్రాణాంతకం కాదు. కాబట్టి ఏదైనా కొత్తగా స్టార్ట్ అయిన హెడేక్, 50 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయిన హెడేక్, కాన్స్టెంట్గా పెరిగే హెడేక్, తర్వాత జ్వరంలు కానీ లేకపోతే వేరే సమస్యలతో పాటు వచ్చేటువంటి హెడేక్, ఇలాగా ఉన్నప్పుడు, అలాగే పొజిషనల్ వేరియేషన్, పడుకున్నప్పుడు పెరిగే హెడేక్, లేకపోతే నిలుచున్నప్పుడు పెరిగే హెడేక్, కళ్ళు మసక అయిపోతుండడం, ఇలా కంటి నొప్పితో రావడం, కన్ను మసక బారిపోవడంతో రావడం, ఈ విధంగా వచ్చే హెడేక్స్ అన్నీ కూడా
మన బ్రెయిన్లో ఉండే ఒక ప్రెషర్ పెరగడం వల్ల వస్తున్న హెడేక్గా భావించి వెంటనే అటెన్షన్ తీసుకోవాలి. వీటిని లేట్ చేయొద్దు. వీలైనంత తొందరగా న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసి ఆ జబ్బును నిర్ధారించి మీకు ఆ విధంగా వైద్యం అందించి కాపాడబడతారు. థ్యాంక్ యూ.